హాయ్ వ్యవస్థ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా మారబోతున్నారు అని చెప్పేసి చాలా కాలం నుంచి అయితే వార్తలు వస్తున్నాయి. మరి వార్తల్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు చేరితే ఎలా ఉంటుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సురేష్ కల్బురి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ షర్మిల గారు మామూలుగా చూసుకుంటే ఇక్కడ పార్టీ పెట్టారు, పోటీ కూడా చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు వచ్చే న్యూస్ ఏంటంటే అక్కడ ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరుతున్నారు, అధ్యక్షులుగా కూడా చేయబోతున్నారు అని చెప్పేసి. మరి నిజంగా చేరుతారా? మరి నిన్న ఢిల్లీకి కూడా వెళ్ళారు. మరి ఏంటి సార్ యాక్చువల్గా షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారండి. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణకి ఎన్నికల దగ్గర పడిన టైంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న వార్తలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఎందుకో ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం వెనక్కి తగ్గింది షర్మిల విషయంలో. వాళ్ళు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గారని అనుకోవాలి. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ రీజనల్ కార్డు బయటికి తీశారు. చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, ఆంధ్రలో వస్తారు, మళ్ళీ పతనం చేస్తారని సెంటిమెంట్ రెచ్చగొట్టారు. సో ఇప్పుడు దానికి అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. అది సక్సెస్ అయింది కూడా. అదే షర్మిలను చేర్చుకుని తెలంగాణలో ప్రచారం చేయించున్నట్టయితే తెలంగాణను దోచుకుని రాజశేఖర రెడ్డి కూతురు వచ్చింది, మళ్ళీ దోచుకోవడానికి రెడీ అయింది, మీరంతా అలర్ట్ అవ్వాలి లేకపోతే దెబ్బ అయిపోతామని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ అస్త్రాలు బయటికి తీసేవాళ్ళు. ఆయనకు అవకాశం రాకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ స్టెప్ తీసుకుంది. అయితే షర్మిల గారు కూడా ఏం చేశారంటే తను కూడా అర్థం చేసుకున్నట్టుంది ప్రాబ్లం ఎలా ఉంటుందని. అందుకే పోటీ అక్కడ చేయమని చెప్పి చెప్పారు. పోటీ చేస్తే చీల్చేది కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్ ఓట్స్ కానీ లేదంటే రెడ్డిస్ ఓట్స్ కానీ ఇవన్నీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడ్డాయి కాబట్టి. సో ఆవిడ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి కోఆపరేట్ చేసింది అనుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీ ప్రశ్న. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు అనేది వార్తలు వస్తున్నాయి. ఆవిడకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం అంతా కూడా ఆవిడే చేస్తుంది అనేది ఒకటి వస్తుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమి లేదని చెప్పుకోవాలి. నాయకులు కూడా ఎవరు కూడా ఫేస్ వాల్యూ ఉన్న నాయకులు లేరు. ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు, తులసిరెడ్డి లాంటి వాళ్ళు, గౌరవనీయులు అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ బట్ జనాన్ని ఆకర్షించే ఇది వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు వాళ్ళకి అవసరం కూడా మంచి చరిష్మా ఉన్న లీడర్ అవసరం. షర్మిల ఎంతో కొంత రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఇమేజ్ కొంత షర్మిల తీసుకురావచ్చు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న ఓట్ బ్యాంక్ని కొంత చేల్చొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీకి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒక 10% ఓట్లు తెచ్చుకుంటే 2024 ఎన్నికల్లో పోయినసారి 1% అంత ఉంది, 14లో కూడా అంతే ఉంది. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో, అన్యాయం చేసిందనే భావన అప్పట్లో ఉండేది అందరికి. దానికైతే తగ్గింది అనుకోండి. వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది. సో పాత ఓట్ బ్యాంక్ ని వెనక్కి తెచ్చుకోవాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొంతమందిని తెచ్చుకోవాలన్న నాయకుల్ని షర్మిల అయితే రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ఎలాగో సత్సంబంధాలు లేవు కాబట్టి షర్మిలని విషయంలో వాడుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టుంది. అందులో తప్పేం లేదు. అదొక అడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామం కూడా అవుతుంది. ఎందుకంటే క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు, షర్మిల క్రిస్టియన్, షర్మిల భర్త క్రిస్టియన్, అతను బ్రదర్, ఈయన పాస్టర్ లాగా చెప్తా ఉంటారు కదా, ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. సో అట్లా కొంత చీల్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి టికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా వీళ్ళలో కొంతమందిని తెలుగుదేశం పార్టీ కూడా చేర్చుకునే అవకాశం ఉండదు. ఆర్ జనసేన కూడా. ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళు చేసిన పనులు కానీ వీళ్ళ మాటలు కావచ్చు, లేదంటే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, వీళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు రెడ్ కార్డ్ చూపించారనుకోండి మా దగ్గర రావద్దు అని, అప్పుడు వీళ్ళకి ఆల్టర్నేట్ షర్మిల పార్టీ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ గతంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం. అప్పుడు ఏంటంటే లీడర్స్ లేని లోటుని పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కొంతవరకు కొంత ఓట్ బ్యాంక్, జగన్ ఓట్ బ్యాంక్ కూడా చీల్చే అవకాశం ఉంది. ఏదైనా కానీ షర్మిల వల్ల ఆ పార్టీకి ఉపయోగం ఆంధ్రప్రదేశ్ లో, జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది అని మనం అనుకోవచ్చు.
సార్ మొన్న లోకేష్ గారికి గిఫ్ట్ పంపారు కదా షర్మిల గారు, దీంతో ఒక్కసారి ఏంటి వీళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందన్న వార్త కూడా బలంగా వినిపించాయి. మరి పొత్తు ఏమన్నా ఉండే అవకాశం ఉందా సార్ టీడీపీ, జనసేన అండ్ కాంగ్రెస్ పార్టీ? నాకు తెలిసినంత వరకు అయితే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళదండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుస్తుందని ఎవరైనా చెప్తారు. మనం 3 రాష్ట్రాలు గెలుచుకుంది కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. యాక్చువల్ గా 3లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అలా గెలుచున్నట్టయితే వాళ్ళ పరిస్థితి వేరేగా ఉండేది. జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి గట్టి పోటీస్తుంది, బీజేపీకి కష్టమే అనే భావన వచ్చేది. కానీ ఆ 3 బీజేపీ గెలుచుకోవడం మూలన మళ్ళీ ఈసారి కూడా 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే గెలుస్తాడు, బీజేపీ గెలుస్తుంది అని ఎవరైనా చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీతో కలవటం అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం అవసరం ఎవరికైనా కూడా. కాబట్టి అంత తొందరపడి నిర్ణయం తీసుకోరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అటు బీజేపీతో కలవాలన్నా ఇటు కాంగ్రెస్ పార్టీతో కలవాలన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఏదో డికే శివకుమార్ అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిశారు కాబట్టి మాట్లాడుకున్నారని కొంతమంది అనుకుంటారు, కానీ జస్ట్ వాళ్ళు ఏదో క్యాజువల్ మీట్ అంటే ఈయన ఫ్లైట్ ఈయన దిగారు, ఆయన ఫ్లైట్ ఎక్కబోతున్నారు, ఎదురుపడ్డారు, పక్కకెళ్ళి మాట్లాడుతున్నారు అంతే. ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకున్న వాళ్ళు అయితే ఎక్కడో సీక్రెట్ గా కలిసి మాట్లాడుకుంటారు, కానీ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదు. ఇక షర్మిల గారు గిఫ్ట్స్ పంపడం అంటే యాక్చువల్ గా ఈ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత వాళ్ళు కొంత తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీతో కొంత మాటలో కలిసినట్టు తెలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు కూడా షర్మిల గారు బ్రదర్ అని ఇద్దరు ఫోన్ చేశారు, లోకేష్ గారికి ఫోన్ చేశారు. నేను అప్పట్లోనే చెప్పాను, కొంతమంది నమ్మలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే నమ్మలా ఇదంతా ఏదో చెప్తా ఉన్నాను. కానీ మొన్న గిఫ్ట్స్ పంపారు కదా క్రిస్మస్ కి, లోకేష్ గారు ట్వీట్ చేశారు కదా, దాంట్లో అందరికి అర్థమైపోయింది ఏంటి అనేది. మాట్లాడుకుంటున్నారు, గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. పెళ్లి షర్మిల కొడుకు పెళ్లికి సంబంధించిన కూడా పెళ్లి ఉంది పలానా తేదీన జోధ్పూర్ లో మ్యారేజ్, తర్వాత రిసెప్షన్ అని చెప్పి పిలవటం జరిగింది. చంద్రబాబు కుటుంబ సభ్యులను వీళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదించడం కూడా జరిగింది తెలిసినంత వరకు. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఆ రిలేషన్స్ ఉన్నంత మాత్రానే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే షర్మిల కాంగ్రెస్ తెలుగుదేశం 2 కలిసి పోటీ చేస్తాయంటే అది ఖచ్చితంగా జరగకపోవచ్చు. బహుశా ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద తర్వాత వేమూరి కేసులు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత కొంత శత్రువు మిత్రుడు అన్నట్టుగా సంబంధాలు ఏర్పడి ఉండొచ్చు.